యెషయా 51:15 యెషయా 51:15 నేను నీ దేవుడనైన యెహోవాను, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడు అంటే దాని అర్థం ఏంటి? మన జీవితంలో సంభవించే గాలి తుఫాన్లు, మరి గందరగోళాలేమి, భయాలేమి, సమస్యలేమి, అవన్నీ కూడా దేవుని సెలవుతోనే వస్తుంది. వితౌట్ గాడ్స్ పర్మిషన్ యు ఆర్ నాట్ పుట్ ఇన్ టు ట్రబుల్. దేవుడే నిన్ను కొన్నిసార్లు ఇలాంటి శ్రమలకు, ఇరుకులకు, ఇబ్బందులకు మరి నిన్ను గురి చేస్తున్నాడు. ఈ శ్రమల ద్వారా నిన్ను ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు, నీకు జ్ఞానము నేర్పిస్తూ ఉన్నాడు, తర్బీదిస్తున్నాడు అన్నమాట. ఈ సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపే దేవుడే మరి సృష్టికర్త కదా. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆ సముద్రపు పొంగును కూడా ఆయన అణచగలడు, ఆయన రేపగలడు, ఆయన అణచగలడని వాక్యంలో మీరు చూడండి. 107వ కీర్తనలో 28, 29, 30 107 Psalms 28, 29, 30 శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరు, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మళమైనవి వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాను. దేవుని స్తోత్రం. తుఫాన్లో కొట్టుకొని పోయినారు, చచ్చిపోయినారని కాదు. తుఫాన్ వచ్చింది, సముద్రం రేగింది, ఆయన దేవుడు వారిని మరణానికి అప్పగించకుండా వారు సముద్రాన్ని గద్దించినాడు, నిమ్మళపరిచినాడు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కోరిన రేవుకు నడిపించే దేవుడు, నిన్ను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదన్నమాట. నీ జీవితం మీద ఎన్ని తుఫాన్లు కొట్టినా దాన్ని అణిచివేసే శక్తి దేవునికి ఉందని అర్థం. కానీ ఆ శ్రమ ద్వారా నువ్వు కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుతావు. దేవుని బట్టి శక్తి పొందుకోవాలి. 119వ కీర్తన 67వ వచనంలో ఉంది, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవుని స్తోత్రం. శ్రమ రావాలి జీవితంలో. శ్రమ రాగానే నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అప్పటిదాకా నువ్వు దేవుని వెతుకోవు. కానీ శ్రమ రాగానే దేవుని వెతుకుంటూ మందిరానికి వస్తావు. భయం నీకు, దేవుడు కావాలి నీకు. అప్పుడు అన్నీ బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదు, కానీ శ్రమ రాగానే నీకు ఆందోళన వచ్చేస్తుంది. యూ నీడ్ గాడ్. దేవుడే నీకు సహాయం చేస్తాడని తెలుసు అన్నమాట. మరి నువ్వు ఎప్పుడు మొర పెట్టుకుంటావు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండాలంటే నీకు శ్రమ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ టు బి క్లోజ్ టు గాడ్ యూ షుడ్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. నాకే శ్రమ రాకూడదని ప్రార్థన చేయకూడదు ఎప్పుడు. శ్రమ రాని, శ్రమలో దేవుడు తోడు ఉంటానన్నాడు కదా, శ్రమలో నన్ను తయారు చేస్తానన్నాడు కదా, ఒక పనిముట్టుగా, ఒక ఆయుధంగా, ఒక ఆభరణంగా నేను సిద్ధపాటవుతాను కదా. అందుకే నువ్వు శ్రమకు భయపడాలి. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు రేపువాడు మరి ఆ సముద్ర తరంగాలను కూడా అణిచివేసి నీకు నిమ్మళం ఇచ్చే దేవుడు. కేవలం నిన్ను తరబీదు చేయడానికి, నిన్ను నీ మేలు కోరకే, దేవుని వాక్యం నేర్చుకోవడానికి, కట్టడలు నేర్చుకోవడానికి ఈ శ్రమ నీకు సంభవించింది. అందుకే 119వ కీర్తన 71వ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయన్. జీవితంలో మరణం ఎందుకు సంభవించింది, జీవితంలో నష్టం ఎందుకు వచ్చింది, వ్యాపారంలో నష్టం వచ్చింది, జీవితంలో మరి ఎందుకు ఈ రోగం నాకు వచ్చింది, ఎందుకు నా బంధువులు దూరమైనారు, ఎందుకు నా భర్త వదిలిపెట్టినాడు, ఎందుకు నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, ఇవన్నీ వస్తాయి. మానవ సహజంగా ఇవన్నీ వస్తుంది. ఎవరికి లేని బాధలు మాకే వచ్చిందని అంటారు కదా, అందరికీ వస్తాయి బాధలు. కానీ ఆ బాధల్లో దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు అని నువ్వు నమ్మాలి. సానబెడుతున్నాడు అన్నమాట, సానబెడుతున్నాడు నిన్ను దేవుడు, సానబెడుతున్నాడు శ్రమల ద్వారా. అంటే హీఈస్ మేకింగ్ యూ ఎ షార్ప్ ఇంప్లిమెంట్. మొద్దుబారిన నీ జీవితాన్ని పదును చేస్తున్నాడని అర్థం కదా. కత్తికి సానబెడుతుంటే నిప్పులు ఎగురుతూ ఉంటాయి, కానీ కత్తి ఏమవుతుంది, పదును అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 46వ కీర్తన 1-3 వచనాలు ఇలా ఉంది కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున. భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, ప్రెజెంట్ హెల్ప్
ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, రిలయబుల్ సపోర్ట్. దేవుడే మనకు ఆశ్రయం అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్. నువ్వు దేవుని మార్గం నువ్వు బయలుదేరితేనే నీకు భయం రావాలి, ఎందుకంటే దేవుని తోడు నీకు లేదు. కానీ దేవునిలో ఉన్నావు, దేవుని మాట విధేయత చూపి దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగులు వేస్తుంటే నువ్వు దేనికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా నీ తల వెంట్రులో ఒక్కటి కూడా నశించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. When you're God's child, there's nothing to fear. But when you deviate from God's path, you have to fear, because God's support is not there. దేవుని మాట వినకుండా భయం వచ్చేస్తుంది. ఆ భయంలో నీకు దేవుని తోడు లేదు, దేవుని స్వరం వినవు. కానీ దేవునిలోనే ఉంటే, దేవుని మార్గంలో ఉంటే నువ్వు సముద్రం ఘోషించిన, ఇక్కడ అంటాడు కదా దావీదు భక్తుడు, దేవుడు నాకు ఆశ్రయం దుర్గం, ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకుడు, కావున భూమి మార్పు నందినా నాకు భయం లేదు. ఇక సముద్రం ఘోషిస్తే ఏం భయం, భూమి మార్పు నందినా నాకు భయం లేదంటున్నాడు. నడి సముద్రంలో పర్వతములన్నీ మునిగినా నాకు భయం లేదంటున్నాడు. వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను నేను భయపడను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అదే అన్నమాట. విశ్వాసులు అంతా స్థిరంగా ఉండాలి, క్రీస్తులు వేరుపారి స్థిరంగా ఉండాలి. గాలి కొడితే కొన్ని చెట్లు పడిపోతాయి. వర్షం పడినప్పుడు చెట్లన్నీ రోడ్డు మీద పడి ఉంటాయి కదా, ఎందుకు పడ్డాయి? కొన్ని ఇండ్లు కూలిపోతాయి, ఎందుకంటే పునాది సరిగా లేదు. ఆ వేళ్ళు చెట్టు ఎందుకు పడ్డది? వేళ్ళు సరిగా తన్నుకోలేదు, బలంగా లేవు, కాబట్టి సమస్య వచ్చినప్పుడు పడిపోయింది. కానీ క్రీస్తులో స్థిరంగా ఉండి వేరుపారి బలంగా స్థిరంగా దృఢంగా ఉన్నప్పుడు ఎన్ని తుఫాన్లు నీ మీదకి వచ్చినా నీవు మాత్రము కదలవు అన్నమాట. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. చపలు కొట్టి దేవుని స్థితిద్దాం. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హర్, షీ విల్ నాట్ బి మూవ్డ్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు అని 46వ కీర్తనలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే సముద్రం యొక్క కెరటములు ఘోషించు, దాని రేపువాడని నామం. అంటే సమస్యలు నీకు జీవితంలోకి వచ్చినప్పుడు నీవు కృంగిపోనే అవసరం లేదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. అది దేవుని అనుమతితోనే నీ జీవితంలో వచ్చిందని నీవు నమ్మాలి. మరి ఒక నామం 89వ కీర్తన 9వ వచనం చూడండి. సముద్రపు పొంగు నడిచివాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రేపువాడు ఆయనే, అణుచువాడు రేపువాడు ఆయనే, అణుచువాడు ఆయన. సముద్ర పొంగు నడిచేసినాడని మనం వాక్యంలో చూస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, శిష్యులందరూ దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు ఆ యొక్క దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. పెద్ద తుఫాను వచ్చేది. ఆ తుఫానుకు ఈ శిష్యులందరూ భయపడి వణికిపోతున్నారు. అసలు ఎందుకు ఎప్పుడు అనుకుంటాను, శిష్యుల్లో చాలామంది మత్స్యకారులే, ఈత బాగా వడిగా ఈదేవారే. కానీ అంత గాలి తుఫాను చూడగానే వారికి ఉన్న సామర్థ్యం కూడా మర్చిపోయినారు, భయపడుతున్నారు అన్నమాట. బోధ కూడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అప్పుడు యేసు ప్రభు వెంటనే లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగానే అది అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఒక గద్దింపు చాలన్నమాట. యేసు ప్రభు ఒక గద్దింపుతో ఆ సృష్టి మరి ఎంత లోబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మరి చూడండి, ఏమంటున్నారు శిష్యులు అప్పుడు? ఏమంటున్నారు? ఆశ్చర్యపడుతున్నారు. ఎలాగూ ఈ పొంగే సముద్రాన్ని అణిచివేసినాడు అని వారు ఆశ్చర్యపడి ఒక మాట అంటారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోలేరు. అంతవరకు వాళ్ళకి తెలియదు. కుంటోలు గుడ్డోలు బాగైనారు, అవన్నీ చూసినారు, కానీ ప్రకృతి విధేయత చూపడం వారు ఎప్పుడు చూడలేదు. అందుకే అన్నారు, ఈయనెవరబ్బా, ఎన్ని కార్యాలు చేస్తాడా? ఏదో కుంటి వారికి కాళ్ళు ఇచ్చినారు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినాడు, మగవారు మాట్లాడినారు, చెవిటివారు విన్నారు, ఇవన్నీ చూసినారు. కానీ ఆహారం లేని వారికి ఆహారం, ఇవి కూడా చూసినారు శిష్యులు. కానీ ప్రకృతి వెంటనే యేసు యొక్క మాటకు లోబడడం మొట్టమొదటి చూస్తున్నారు. అందుకే అంటున్నారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో కలహాలు వస్తాయి, కయ్యాలు వస్తుంది. అంత నిమ్మలంగా ఉందని ఎప్పుడు చెప్పలేం. ఎప్పుడు లేస్తుందో సైతాను మరి పోరాటం. మరి భయపడకూడదు అన్నమాట. మనం దేవుడు గొప్పోడు,
సముద్రం ఒక అలలను రేపేది దేవుడే, సముద్రపు పొంగును అణిచివేసేవాడు కూడా దేవుడే. నేను దేవుని అరచేతిలో ఉన్నాను, ఆయన గద్దేస్తే చాలు ఎంత పెద్ద తుఫానైనా అణిగి మిక్కిలి నిమ్మలమైపోతుందనే విశ్వాసం ఉండాలి. ఈ నామాల ద్వారా అదే మనం నేర్చుకునేది. దేవుని స్వభావం, దేవుని శక్తిని మనం ధ్యానిస్తున్నాం. అందుకే మరి శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు, ఎవరితను బా ఇంత గొప్ప దేవుడా, హీఈస్ హ్యావింగ్ అథారిటీ ఓవర్ క్రియేషన్, సృష్టి మీద అధికారం గల దేవుడా, గొప్ప దేవుడు, గొప్ప 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 అని అంటున్నారు అన్నమాట. అందుకే మరి వారు ఆ రోజు విభ్రాంతి పొందుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. మరి సముద్రపు పొంగు నడిచిపోవడని మనం ధ్యానిస్తున్నాం. సముద్రము జలములు ఎప్పుడు కూడా మనుషులతో పోల్చబడుతుంది. జలములు మా మీద ప్రవహించింది, మా తలకు పైగా పోయిందంటే జనములు అంతగా తిరుగుబాటు చేసినారని దాని అర్థం. 124వ కీర్తన మీరు చదివినప్పుడు మనుషులు మా మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనిలా, వారి ఆగ్రహం మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండనిలా, వారు మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉన్నారు. కొంచెం ఎన్ని ఇబ్బంది పెడతారని కొందరు ఊరికే సతాయిస్తూ ఉంటారు కదా. ఇంట్లో చాలా పోరాటం ఉంటుంది, కారణం లేకుండా కయ్యానికి వస్తూ ఉంటారు, కలహిస్తూ ఉంటారు, నెమ్మది ఇవ్వరు. కానీ మనకు నెమ్మది ఇచ్చే గొప్ప నెమ్మదికే కర్త అయిన దేవుడు ఉన్నాడు, సమాధానానికి కర్త అయిన. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని మీద ఆశ్రయం పెట్టుకోవాలి. అందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు, మనుషులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను మృంగివేయాలని అనుకున్నప్పుడు, ఒక సముద్ర పొంగు అన్నమాట అది, నన్ను మరి ప్రాణంతోనే మింగివేసి ఉందరు. ఒకవేళ దేవుడు నాకు తోడై లేకుంటే తప్పకుండా ప్రాణంతోనే మింగివేసి ఉందరు. జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణం మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని ఇశ్రాయేలు అందరుగాక, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును కాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు శత్రువులకు భయపడరు. వారికి తెలుసు శత్రువులు దేవుని వశంలోనే ఉన్నారు. ఆయన మరి సెలవు లేకుండా ఏ కీడు తన బిడ్డలకు చేయలేరు. కాబట్టి శత్రువులకు ఎందుకు మనం భయపడాలి? దేవుడే చూసుకుంటాడు. ఒకవేళ దేవుడే మనకు తోడు లేకుంటే శత్రువుల పండ్లకు మనం వేటగా అయిపోతాం కదా. అలా కాకుండా దేవుడు మనల్ని తన రెక్కలతో ఏం చేస్తున్నాడు? కప్పి కాపాడుతున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మానవుడు కూడా నీకు కీడు చేయలేడు, నిన్ను అణగద్రొక్కలేడు, నిన్ను ప్రాణాలతో మింగివేయలేడు. ఎందుకంటే దేవుడు నీకు తోడున్నాడు. వారి పండ్లకు నిన్ను వేటగా అప్పగింపడు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, యెహోవా తమకు తోడుగా ఉన్న జనులు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్రపు పొంగును అణుచువాడు. సముద్ర పొంగులా అంటే సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసి దైవశక్తిని పొందుకోవాలి. దేవుడు ఒక మాటతో దాన్ని గద్దించి అణుగా చేస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. మరి ఒక నామం యజమానుడు. యజమానుడు పలకండి మాట. మనకు యజమానుడు ఎవరు? యజమానుడు ఎవరండి మనకు? గట్టిగా చెప్పండి. యేసుప్రభువే మన యజమానుడు. భర్త యజమానుడు అని అనుకున్నా, ఎంత మురిసిపోయినా, ఒక హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూస్తే ఇంకా యజమానుడు ఎవరు నీకు? దేవుడే కదా. ఇంకెవరు? సృష్టికర్త అయిన వాడు నీకు భర్తగా యజమానునిగా ఉన్నాడు. అంటే ఈజ్ ద ఓనర్ అన్నమాట, సొంతగా. యెహోవా అడోనై అంటాం కదా. సారా తన భర్తను యజమానుడు అని పిలిచిందంట. అంటే అంత విధేయత చూపెట్టిందని అర్థం. మనకందరికీ దేవుడే యజమానుడుగా ఉన్నాడు, మనం ఆయనకు దాసులుగా ఉన్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 3:14 ఒక మాట ఉంది, భ్రష్టులవు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చదివితే మరి దేవుడు ప్రేమతోనే పిలుస్తున్నాడు, ప్రేమతోనే పిలుస్తాడు. దేవుని ప్రేమ ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇర్మియా 3 తీయండి, 3:14. భ్రష్టులవు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడని, ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా అంటే భ్రష్టులే, కానీ వారు దేవుని పిల్లలే కదా. మన పిల్లలు ఏదో తప్పు చేస్తే మనం గోడ మీద నుండి ఎత్తేస్తామా? కాదు. తిడతాం, కొడతాం,
చక్కని మార్గం బోధిస్తాం. రే పతనమవుతావు, జాగ్రత్త, దేవుని భయం కలిగి ఉండు అంటే తిట్టినంత మాత్రాన ప్రేమ లేనందుకు కాదు, ప్రేమ ఎక్కువయ్యే మనం ఏం చేస్తున్నాము, కోపగిస్తున్నాం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వదిలి విగ్రహాలతో తిరిగినప్పుడు దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన పిల్లలారా, మీరు భ్రష్టులుగా, యు ఆర్ రోమింగ్ లైక్ వ్యాగబాండ్స్, మీరు దిక్కులేక అటు ఇటు దిక్కుమాలిన బ్రతికెందుకు బ్రతుకుతున్నారు, నేను మీ యజమానుడను, ఐఎమ్ యువర్ ఓనర్, ఐఎమ్ యువర్ మాస్టర్ అని సెలవిస్తున్నాడు. ఇంకో మాట 22లో చూడండి, భ్రష్టులైన బిడ్డలారా, అక్కడేమో భ్రష్టులైన పిల్లలారా, ఇక్కడేంటి భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసం నేను బాగు చేస్తాను. ఎంత మంచి మాట, రండి తిరిగి రండి. ఆ ప్రేమ అన్నమాట, ప్రేమ పిలుపు. యూ హ్యావ్ ఎన్ ఓనర్, యూ హ్యావ్ ఎ మాస్టర్. దిక్కులేని దరిద్రుడు కావన్నమాటని. అందుకే అనకూడదు ఎప్పుడు నాకు ఎవ్వరు లేరు ఈ లోకంలో అని అన్న తప్పది. ఇక లేడని ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు. హౌ హీ కేర్స్ ఫర్ మీ, ప్రొవైడ్స్ ఫర్ మీ, ప్రొటెక్ట్స్ మీ, లీడ్స్ మీ. కనుక యజమానుని కలిగిన వారమని నీవు గుర్తు చేసుకోవాలి. మనం దేవుని యజమానునిగా పిలుస్తున్నాము. ఆయనే నా యజమానుడు అంటే నువ్వు అంత కృతజ్ఞత కలిగి, అంత మరి విధేయత చూపుతూ, అంతగా నీవు నీ యజమాన్ని హత్తుకొని బ్రతకాలని అర్థం. దేవుని స్తోత్రం. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక యజమానుడు మరి దేశము వెళ్ళినాడు, అప్పుడు దాసులను పిలుచుకున్నాడు, వారికి కొన్ని తలాంతులు ఇచ్చినాడు. ఒకరికి 5 ఇచ్చినాడు, ఒకరికి 2 ఇచ్చినాడు, మరి ఒకరికి 1 ఇచ్చినాడు. అయితే వారు 5 ఇచ్చినవాడు శ్రమపడి 10 చేసినాడు, 2 ఇచ్చినవాడు శ్రమపడి 4 చేసినాడు, 1 ఇచ్చినవాడు ఏం చేసినాడు, దాని భూమిలో పాతి పెట్టినాడు. అప్పుడు యజమానుడు తిరిగి వచ్చి లెక్క అడిగినాడు కదా. లెక్క అడిగినప్పుడు 5 తలాంతులు గలవాడు 10 చేసి మరి యజమానికి అప్పగిస్తున్నాడు, 2, 4 చేసి మరొకడు అప్పగిస్తున్నాడు. సోమరివైన వీడు చెడ్డదాసుడు భూమి కింద పాతి పెట్టినాడు, ఏ పని చేయలేదు, దాన్ని వృద్ధి చేయలేదు. అప్పుడు యజమానుని కోపమునకు గురైనట్టు మనం వాక్యంలో చూస్తున్నాము. యజమానుడు ఏమంటున్నాడంటే, సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పి మరి చీకటిలో ఏడుపు పళ్ళు కోరుకుంటూ ఉండే దగ్గరికి నెట్టినాడని మనం ఉపమానాల్లో చూస్తాం. అందుకే లూకా సువార్త 12:47 ఒక మాట ఉంది. లూక్ 12:47, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అంటే యజమాని చిత్తం నెరవేర్చాలని అర్థం. యూ హ్యావ్ టు జస్ట్ ఒబే యువర్ మాస్టర్. యజమానుడు ఏది చెప్తా చేయాలి. యజమానుడు నీకు తలాంతులు ఇస్తున్నాడు, వాడుతున్నావా తలాంతులను కదా. పాటలు పాడేవరం, వాక్యం ప్రకటించేవరం, రోగుల కొరకు ప్రార్థన చేసేవరం, గృహాలు దర్శించేవరం, ప్రార్థన కూడికలు నడిపించేవారం, ఉపవాసం చేసేవారం, దేవుని వాక్యము వెదజల్లడానికి నీకున్న సామర్థ్యం వాడాలి, పాటలు పాడాలి, సేవలో పాలు పొందాలి. అన్ని వరాలు తలాంతులు ఉన్నాయి కదా. అది వాడకుంటే యజమానుని ఉగ్రతకు నీవు తప్పకుండా గురవుతావు. గాడ్ విల్ గెట్ యాంగ్రీ. ఎప్పుడైనా దేవుడు మనకు సేవనిస్తే, ఒక పని అప్పగిస్తే చాలా నిష్టగా పనిచేయాలి. ఎప్పుడైనా దేవుడు నీకు అలాంటి యజమానుడు నేను వాడుకోవాలని కోరుకుంటే వెంటనే విధేయత చూపెట్టాలి. ఇక్కడ 2 తిమోతి 2:20-21 ఒక మాట చూడండి. 2 తిమోతి 2nd chapter 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నువ్వు నా యజమానుడవు, యజమానుడు వాడుకొనదగిన అర్హమైన పాత్రగా నన్ను చేయి. యజమానుడు వాడుకొనదగిన అర్హమైన పాత్రగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన యజమానుడు. తర్వాత చివరిగా మరి ఒక నామం ప్రకటన 1:8 ఉంది. సో సర్వాధికారి అనే నామం ధ్యానిస్తున్నాము. రెవల్యూషన్ 1:8
అల్ఫయు ఒమేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవిచ్చున్నాడు. అల్ఫా ఒమేగా, ఐఎమ్ ద అల్ఫా, ఐఎమ్ ద ఒమేగా. సో సర్వాధికారి అనే నామం ధ్యానిస్తున్నాము. సర్వాధికారి అండ్ హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. అన్నిటి మీద ఆయన ప్రభుత్వము చేసే దేవుడు. అందుకే ఆయనను మనం ఏమంటాం? ప్రభువు అని అంటాం కదా. ప్రభువు అంటే లార్డ్. ప్రభువు అంటే అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది అర్థం. అందుకే ఇంతకుముందు మనం చూసినాం కదా, సముద్రపు పొంగును ఏం చేసినాడు? అణిచేసినాడు. అంటే ఆయన ప్రకృతి మీద కూడా అధికారం ఉంది. లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు బయటకు వచ్చింది అంటే ఆయనకు దేని మీద అధికారం ఉంది? మరణం మీద అధికారం ఉంది. ఆయన ఎంతమంది రోగులను, కుష్ఠ రోగులను సైతం బాగు చేసినాడంటే దేని మీద అధికారం ఉంది? రోగం మీద అధికారం ఉంది. మరి నీకు జీవితంలో వచ్చే తుఫాన్లన్నీ అణిచివేయడానికి ఆయన అధికారం ఉంది. నీకున్న అస్వస్థతను కానీ, అసమాధానాన్ని కానీ ఇవన్నీ కూడా తొలగించడానికి ఆయనకు అధికారం ఉంది. నీ ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఆయనకు అధికారం ఉంది. యేసుప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత మత్తయి సువార్త 28:18 అంటాడు కదా, శిష్యులతో అంటాడు, పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి, మీరేం భయపడకండి, నా సెలవు లేకుండా మీకు ఏం కాదు, నాకు అధికారం ఉన్నవాడను, పరలోకంలో నాకు అధికారం ఉంది, భూమి మీద నాకు అధికారం ఉంది. మీకు ఏదైనా కీడు జరగాలంటే నా అనుమతి కావాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు. ప్రకటన 1:18 ఒక మాట ఉంది, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నది. మనం నామాల్లో ధ్యానిస్తున్నాం కదా, దావీదు తాళపు చెవి గలవాడు. అందుకే యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించురో వారికందరికి కూడా, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఇంటిలో తండ్రికి అధికారం ఉంటుంది. ఆ పిల్లలను కూడా వారు వారసులు కాబట్టి దే షేర్ ఇన్ ద అథారిటీ కదా. పెద్ద ఆస్తి పరుని పిల్లలందరూ కూడా అదే వారసత్వాన్ని పొందుకుంటారు. అలాగే దేవుడు సర్వాధికారి, మనము ఆయన పిల్లలం అయిపోయినాము. మరి పరలోకంలో భూలోకంలో ప్రతి అధికారం దేవునిదే కాబట్టి ఆ అధికారం మనకు దేవుడు ఇస్తాడు. అందుకే దయ్యములను ఆజ్ఞాపించినప్పుడు దయ్యములు వారిపోతుంది, రోగాన్ని ఆజ్ఞాపించిన రోగం అణిగిపోతుంది. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు వెళ్ళండి, మీరు నా నామమున మీరు ఏం చేస్తారు? దయ్యములను వెళ్ళగొడతారు. అది మార్క్స్ వార్త 16 అట్టి అధికారాన్ని శిష్యులకు ఇచ్చి ప్రభు పంపుతున్నాడు. 16:15 నుండి చదువుతున్నాం. మార్క్ 16:15 ఆన్వర్డ్స్. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడినవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుతారు, క్రొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పండి. ఇది అధికారమే కదా. ఇస్ దిస్ నాట్ అథారిటీ? ఎస్ అనండి, అథారిటీ అన్నమాట. దయ్యములను ఆజ్ఞాపించడానికి, రోగుల మీద చేతులు రోగం వదిలిపోతుంది. దేవుడు వాక్యం ప్రకటించడానికి ఉన్న అధికారం. అంటే సర్వాధికారి అయిన దేవుడు తన పిల్లలైన వారికి ఇట్టి అధికారం ఇచ్చినాడు. లూకా 10:19 ఒక మాట ఉంది, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. అంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉదయం లేవగానే నువ్వు అనాలి ఈ మాట. పాములను త్రేళ్లను త్రొక్కడానికి శత్రు బలమంతటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చిన్నాడు, ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు. అంటే అట్టి విశ్వాసం నీకు ఉండాలి. 103వ కీర్తన 19వ వచనం, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఈ జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా ఆయన నామం, అధికారం గల నామంలో నువ్వు దాన్ని బంధించగలవు అన్నవాడు. మాథ్యూ 16:16 అందుకు ఎవడని చెప్పుచున్నారని వానిని అడిగాను. అందుకు సీమోను పేతురు, సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను.
అందుకు యేసు, సీమోను వరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులలో నీకు ఎవరు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేదని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదా. అంత మంచి దేవుడు కదా. పరలోక రాజ్యపు తాళపు చెవులేకి ఇచ్చేదా. నువ్వు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుతువో అది పరలోకమందును విప్పబడు అని అతనితో చెప్పాను. ఎంత అగ్రిమెంట్ చూడండి. మనము బంధించేది దేవుడు బంధించేస్తాడు, మనం విప్పింది దేవుడు విప్పేస్తాడు. అంటే పరలోక రాజ్యపు తాళపు చెవులు విశ్వాసుల చేతికి ఇచ్చినాడు. నేను నామూలు చెప్పినప్పుడు మీరు చేయనుండి చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం అని 3 సార్లు చెప్పాలి. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపు వాడు, సముద్రపు పొంగు నడుచువాడు, యజమానుడు, సర్వాధికారి. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, నీ నామముల ద్వారా మాకు ఎంతో ఆదరణ ఇచ్చినావు, శక్తితో నింపినావు, బలమునిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను ఘనపరుస్తున్నాము. గొప్ప దేవా, దేవుని నామములు విన్న ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వారి సమస్యలన్నిటికీ పరిష్కారము మీరు దయచేయండి. సన్నిధిలో పర్వతములే మైనం వలె కరిగిపోతుందన్నావు. నీ మాటలు విన్న తోడనే ప్రభువా సమస్యలన్నీ అడుగంటిపోవాలని మేము కోరుతూ ఉన్నాం. గొప్ప దేవ, టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న బిడ్డలు కూడా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, రాష్ట్రాలు కావాల్సిన శక్తి బలం ఇచ్చి ఈ కార్యాన్ని నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామం